పచ్చూరు, ఇంకొల్లు, బాపట్ల జిల్లాలో ఇటీవల రోడ్లు నిర్మాణం పూర్తి చేసుకుని కొన్ని రహదారులు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ఆ రోడ్ల వివరాలు, ఖర్చైన నిధులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకొల్లు నుండి పచ్చూరు పాత మద్రాసు రోడ్డుకు 23.88 కోట్లు, వలపర్ల నుండి కోనంకి 4.20 కోట్లు, స్వర్ణపాలెం నుండి స్వర్ణకి 1.97 కోట్లు, పావులూరు నుండి నాగళ్లకు 3 కోట్లు, వలపర్ల నుండి కోనంకి 4.20 కోట్లు, చింతగుంపలకి 1.80 కోట్లు, ద్రోణాదుల నుండి ఇడుపులపాడు 3.53 కోట్లు. ఇప్పుడు చెప్పిన బీటీ రోడ్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. 10 కోట్ల వ్యయంతో వింజనంపాడు నుండి పోలూరు, పోలూరు నుండి తిమ్మరాజుపాలెం మార్గం పనులు సాగుతున్నాయి. గత వైకాపా పాలనలో 5 ఏళ్లు ఈ రహదారులపై ప్రయాణించాలంటేనే హడలెత్తిన ప్రయాణికులు అప్పట్లో ప్రత్యామ్నాయ దారులను వెతుక్కోవలసిన దుస్థితి నెలకొంది. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామీణ మార్గాలకు భారీగా నిధులు కేటాయించడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.